హలో, వెల్కమ్ టు హిట్ టీవీ. నా పేరు కౌసల్య. ఈరోజు మనతో పాటు డాక్టర్ శివరామకృష్ణ గారు ఉన్నారు. ఆయన ఇంటర్నల్ మెడిసిన్ అండ్ జనరల్ ఫిజిషియన్. ఆయనతో మాట్లాడదాం. నమస్తే సార్, ఎలా ఉన్నారు? బాగున్నాను సార్. ఇప్పుడు ఈ వింటర్ సీజన్ లో అయితే ఫుల్ గా చాలా మంది వైరల్ ఫీవర్స్ తోటి బాధపడుతూ ఉన్నారు. అండ్ కొత్తగా ఇంకొకటి హెచ్ఎంపీవీ వైరస్ అని చెప్పి న్యూస్ లో వాటిలో వీటిలో చూస్తున్నాం. భయం వేస్తుంది యాక్చువల్లీ చూస్తుంటే. లాస్ట్ టైం సేమ్ టైంలో కరోనా వచ్చింది. సో మళ్ళీ ఇలా హెచ్ఎంపీవీ అనగానే ఏంటి కరోనా మళ్ళీ వస్తుందనే భయం అందరిలో మొదలైంది. సో ఫస్ట్ మనం హెచ్ఎంపీవీ గురించి మాట్లాడదాం. అసలు వాట్ ఈస్ హెచ్ఎంపీవీ? హెచ్ఎంపీవీ అనేది హ్యూమన్ మెటాన్యూమా వైరస్. ఓకే. సో ఇది కొత్త వైరస్ ఏం కాదు, పాత వైరసే ఆల్మోస్ట్. అంటే మనకు 2001లో ఫస్ట్ ఐసోలేట్ చేశారు, నెదర్లాండ్స్ అనే కంట్రీలో ఐసోలేట్ చేశారు. కానీ దాని గణాంకాలు అంటే మనం ఎక్స్పెక్టేషన్స్ ఎప్పటి నుంచి వచ్చింది అన్నట్టు చూస్తే సైంటిస్ట్ కనుక్కున్నది ఏంటంటే ఆల్మోస్ట్ 1970 నుంచే ఉంది. సో ఇట్ హాస్ బిన్ ట్రాన్స్మిటింగ్. కానీ మనం ఫస్ట్ ఐడెంటిఫై చేసింది మాత్రం 2001లో నెదర్లాండ్స్లో ఐడెంటిఫై చేసాం. తర్వాత చాలా కంట్రీస్లో చిన్న చిన్న పాండమిక్స్ లాగా, అంటే చిన్న చిన్న ఎపిడమిక్స్ లాగా వచ్చింది. పాండమిక్ అంటే హోల్ వరల్డ్ ఎఫెక్ట్ అయింది మాత్రం. ఎగ్జాక్ట్లీ. సో సేమ్ కరోనా కూడా ఇంతకు ముందు ఉండింది ఎప్పుడో, అది పాండమిక్ లా మారింది అన్నారు. అండ్ సేమ్ హెచ్ఎంపీవీ గురించి న్యూస్ వచ్చిన స్టార్టింగ్ లో కూడా హెచ్ఎంపీవీ ఆల్సో ముందు నుండి ఉంది, కానీ ఇప్పుడు అది పాండమిక్ లా మారుతుంది అన్నారు. ఎంతవరకు నిజం? అది మారే అవకాశాలు ఉన్నాయి, కానీ సివియరిటీ అంతగా ఉండకపోవచ్చు. సో ఒక ఫ్లూ యూజువల్ గా ఎపిడమిక్స్ కాజ్ చేస్తుంది. ఎపిడమిక్స్ అంటే ఒక లొకాలిటీలో, ఒక సిటీలో కానీ, ఒక ఏరియా, ఒక స్టేట్, అప్పుడప్పుడు ఒక కంట్రీ అట్లా ఎఫెక్ట్ అవ్వచ్చు. దాన్ని ఒక లోకల్ ఏరియాలో ఎఫెక్ట్ అయితే దాన్ని ఎపిడమిక్ అంటారు. సో ఆ ఎపిడమిక్ వచ్చినప్పుడు ఆ కంట్రీ వాళ్ళు జాగ్రత్తలు తీసుకుంటే అది బయటికి స్ప్రెడ్ అవ్వకుండా ఉంటుంది. కానీ నౌ డేస్ ఏంటంటే ఫ్లైట్స్ ఎక్కువ అయిపోయాయి, కంట్రీ టు కంట్రీ ట్రావెలింగ్ ఎక్కువ అయిపోయింది. కాబట్టి ఇదివరకట్లా లేదు. ఎపిడమిక్ కెన్ బి కన్వర్టెడ్ ఇంటూ ఏ పాండమిక్. సో కాబట్టి మనకు ఆ రిస్క్ అయితే ఉంది, కానీ దాని సివియరిటీ ఎంత ఉంది అనేది అది ఇంపార్టెంట్. ఓకే. అంటే కరోనా టైంలో మనం చూసాం, డెల్టా వేరియంట్ టైంలో చాలా మంది చనిపోయారు. ఆల్మోస్ట్ ఇంట్లో ఉన్న చాలా వరకు ఎఫెక్ట్ అయ్యారు. చాలా మంది కుటుంబాల్లో మెయిన్ పర్సన్స్ చనిపోవడం. ఖచ్చితంగా కుటుంబంలో ఒక్కళ్ళైనా డెత్ చూసారు. అలాంటిది హెచ్ఎంపీవీ గురించి న్యూస్ రాగానే దీనికి డెత్ రేట్ ఇంత ఉంది, 40% ఉందని కొంతమంది, 80% వరకు చూస్తున్నామని చెప్పి కొందరు. సో ఇలాంటి న్యూస్లు విన్నప్పుడు భయం వేస్తుంది. మళ్ళీ కరోనా సిచ్యువేషన్ ఇప్పుడు వస్తుందా, లాక్డౌన్ వచ్చేస్తుందా, అసలు ఎంతవరకు ఎఫెక్ట్ చూపిస్తుంది? అప్పుడు అందరూ కూడా ఇమ్యూనిటీ మీద చాలా కాన్సన్ట్రేషన్ చేశారు. ఇప్పుడు చూస్తే ఇమ్యూనిటీ చాలా వరకు లేదు ఇంకా. సో ఎలా కోపప్ చేయాలి ఇప్పుడు? సో సేమ్ సిచ్యుయేషన్ లైక్ కోవిడ్ లాగా అనుకోవచ్చు, కాకపోతే అంత సివియరిటీ ఉండదు. మెటాన్యూమా వైరస్ కామన్ వైరస్, కామన్ గా కోల్డ్, కాఫ్, ఫీవర్ అట్లాంటివి కాజ్ చేస్తుంది. ఒక ఫ్లూ లాగా ఇల్నెస్ కూడా రావచ్చు. అయితే దీని సివియరిటీ ఎక్కువ ప్రభావం కూడా ఎక్స్ట్రీమ్స్ ఆఫ్ ఏజెస్ లో ఉంటుంది. ఎక్స్ట్రీమ్స్ ఆఫ్ ఏజెస్ అంటే బాగా చిన్న పిల్లల్లో, 10-11 సంవత్సరాల లోపల వాళ్ళకి, వృద్ధుల్లో 60-70 ఏజ్ దాటిన వాళ్ళలో ఉంటుంది. ఎస్పెషల్లీ ఆ వృద్ధుల్లో కూడా ఒకవేళ వాళ్ళకి ఎటువంటి కోమార్బిడిటీస్ ఉంటే, అవయవాల డ్యామేజ్ ఉన్న, కిడ్నీ డిసీజ్ కానీ, హార్ట్ డిసీజ్ కానీ, లివర్, లంగ్, బ్రెయిన్ డిసీజెస్ అట్లాంటివి ఉన్నావా అని వాళ్ళలో ఎక్కువ ప్రభావం చూసే అవకాశం ఉంటుంది. ప్లస్ డయాబెటీస్, హైపర్ టెన్షన్ ఇట్లాంటి జబ్బులు ఉన్న వాళ్ళలో కూడా, డయాబెటీస్ ఉన్న వాళ్ళకి చాలా కామన్ గా ఇమ్యూనిటీ తక్కువ ఉంటుంది, డోనర్ శక్తి ఉండదు. సో వాళ్ళలో కూడా ప్రభావం ఎక్కువ ఉండే అవకాశం ఉంటుంది. ఓకే. దీని సింప్టమ్స్ ఏ విధంగా ఉంటాయి? జనరల్ ఫ్లూ లానే ఉంటుందా? సేమ్ ఫ్లూ లాగానే కోవిడ్ లో సింప్టమ్స్ లాంటివి ఉంటాయి. ముక్కు కారడము, ముక్కు బ్లాక్, లేకపోతే దగ్గు, సోర్ థ్రోట్, గొంతుల నొప్పి, జ్వరము, బాడీ పెయిన్స్, తలనొప్పి, ఇవన్నీ ఉంటాయి. సో జనరల్ గా వైరల్ ఫీవర్స్ చూస్తూ ఉంటాం కదా. సో ఇప్పుడు బాగా ఎక్కువ అయిపోయింది. హెచ్ఎంపీవీ సంగతి కొంచెం పక్కన పెడితే, సో నార్మల్ వైరల్ ఫీవర్స్ కానివ్వండి, జలుబు కానివ్వండి, చాలా ఎక్కువ అయిపోయింది. సో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఏం చేయాలి? మళ్ళీ గోయింగ్ టు కోవిడ్ ఎరా ఏంటంటే మనం హైజీన్ అనేది మెయింటైన్ చేసుకోవాలి. సెల్ఫ్ హైజీన్, లైక్ పబ్లిక్ ప్లేసెస్ లో, క్రౌడీ ప్లేసెస్ లో వెళ్ళినప్పుడు మాస్క్ ధరించడం. ఇప్పుడు మాస్క్ పెట్టుకుంటే కొంతమంది నవ్వుతున్నారు, ఇప్పటికీ మాస్క్ పెట్టుకుంటున్నావా ఏంటి, ఇంకా మాస్క్ ఏంటి, ఇంకా భయం పడుతుంది. కరోనా టైంలో అయిపోయింది కదా మాస్క్. జస్ట్ బిఫోర్ హెచ్ఎంపీవీ వచ్చేంత వరకు కూడా, ముందు వరకు కూడా, ఇఫ్ సమ్మన్ ఈస్ వేరింగ్, ఎవరైనా మాస్క్ ధరిస్తే నవ్వే వాళ్ళు ఉన్నారు చాలా మంది చూసి. దట్ ఈస్ సెల్ఫ్ ప్రొటెక్షన్. కొన్ని కంట్రీస్ లో అయితే అది సహజంగానే అదొక ప్రొసీజర్, డైలీ ప్రొసీజర్ లాగా ఉంటుంది మాస్క్ ధరించడం. కొన్ని కంట్రీస్ లో పొల్యూషన్ గురించి కావచ్చు, దేర్ ఆర్ మెనీ అదర్ రీజన్స్, రైట్? పొల్యూషన్ గురించి కూడా పెట్టుకోవచ్చు. చాలా మంది స్కార్ఫ్ పెట్టుకుంటారు. మాస్క్ ఇస్ బెటర్ వే ఆఫ్ ప్రొటెక్షన్ కదా స్కార్ఫ్ అంటే. ట్రిపుల్ లేయర్ ఉంటుంది. అప్పుడు చాలా భయపడి చాలా మంది పెట్టుకున్నారు. తర్వాత కరోనా అయిపోయిందిలే అమ్మయ్య, వితౌట్ మాస్క్ తిరగచ్చని. అవును. సో కోల్డ్ వస్తుంది కదా, సో సేమ్ హైజీన్ అనేది చాలా ఇంపార్టెంట్.
ఫ్రీక్వెంట్ హ్యాండ్ వాషింగ్, ముక్కు కళ్ళను నోటిని ముట్టుకోకూడదు ఓకే. అంటిల్ అన్లెస్ హ్యాండ్స్ క్లియర్ గా వాష్ చేసుకున్నంత వరకు. ప్లస్ మాస్క్ ధరించాలి పబ్లిక్ ప్లేస్కి వెళ్ళినప్పుడు. తుమ్ము వచ్చినా దగ్గు వచ్చినా కానీ ఎల్బో అడ్డం పెట్టుకోవడం, చేయి పెట్టుకుంటే మళ్ళీ యూ కెన్ కంటామినేట్ సర్ఫేసెస్. కాబట్టి ఎల్బో అడ్డం పెట్టుకోవడం చేయాలి. మాస్క్ ఉంటే పర్లేదు, మాస్క్ లో తుమ్మినా కానీ దట్ ఈస్ అప్ టు యూ. మీ డ్రాప్లెట్స్ మీ మాస్క్ లోనే ఉండిపోతాయి. సో వేరే వాళ్ళకి ఎఫెక్ట్ అవ్వకుండా ఉంటుంది. మాస్క్ అనేది మన నుంచి వేరే వాళ్ళ నుంచి మనం ప్రొటెక్ట్ చేసుకోవచ్చు, మన నుంచి కమ్యూనిటీ ప్రొటెక్ట్ చేయొచ్చు. ట్రూ. సో కాబట్టి ఎలాంటి ఫుడ్ తీసుకోవాలి ఎస్పెషల్లీ ఇలాంటివి వచ్చినప్పుడు? ఇలాంటివి వచ్చినప్పుడే కాదు, ఎప్పటికీ కూడా హెల్తీ డైట్ అనేది ఫాలో అవడం మంచిది. ఎందుకంటే ఇమ్యూనిటీ మెయింటైన్ చేయాలంటే హెల్తీ డైట్. అండ్ ఇంకొక విషయం సార్, ఇమ్యూనిటీ దగ్గరకు వచ్చేసరికి చాలా మిస్కన్సెప్షన్స్ ఉంటుంది. ఇమ్యూనిటీ బూస్టర్స్ వేసుకోవాలంటారు కొంతమంది, ఇమ్యూనిటీ ఇంజెక్షన్స్ వేయించాలి చిన్న పిల్లలకి అని అంటారు. అసలు ఇమ్యూనిటీ పెరగాలంటే ఇంజెక్షన్లు వేయించుకోవాలా? అసలు వాళ్ళ లైఫ్ స్టైల్ ఎలా ఉండాలి? చిన్నపిల్లల్లో ఏంటంటే ఇమ్యూనిటీ పెంచాలంటే దేర్ ఆర్ సమ్ ఇన్ఫెక్షన్స్ విచ్ ఆర్ అంటే చాలా కామన్ గా ఉండే ఇన్ఫెక్షన్స్ ఉంటాయి పిల్లల్లో. దానికి ఇమ్యూనిటీ పెంచాలంటే సపరేట్ గా ఇమ్యూనిటీ కోసం ఇంజెక్షన్స్ ఏమి ఉండవు, వ్యాక్సిన్స్ అని ఉంటాయి. మల్టిపుల్ వ్యాక్సిన్స్ ఉంటాయి చిన్నపిల్లల్లో. మీ చిన్నపిల్లల్లో వ్యాక్సిన్ షెడ్యూల్ చూస్తే, ఇండియన్ షెడ్యూల్ చూస్తే చాలా వ్యాక్సిన్స్ ఉంటాయి. ఎవ్రీ 3 months కోటి, 2 months కోటి అట్లా ఉంటుంది. సో ఆ వ్యాక్సిన్స్ తప్పనిసరిగా కరెక్ట్ గా వేయిస్తే మన కామన్ గా వచ్చే ఇన్ఫెక్షన్స్ నుంచి ప్రొటెక్షన్ అయితే ఉంటుంది. సో ఆ వ్యాక్సిన్స్ అనేది తీసుకోవచ్చు చిన్నపిల్లల్లో. ఈవెన్ అడల్ట్స్ లో కూడా చాలా వ్యాక్సిన్స్ వచ్చాయి. సో ఉన్నాయి. ఈవెన్ ఇప్పుడు న్యూమోకాకల్ వ్యాక్సిన్స్ అంటారు. వాటిలో వెరైటీస్ డిఫరెంట్ స్ట్రెయిన్స్ కోసం వ్యాక్సిన్స్ ఉంటాయి. 45-50 years దాటిన వాళ్ళకి కామన్ గా ఇస్తాము. డయాబెటీస్ ఉన్న వాళ్ళకి అవి కూడా న్యూమోనియాస్ అవన్నీ ప్రివెంట్ చేస్తాయి. ఇంకోటి ఫ్లూ వ్యాక్సిన్స్ కూడా చాలా కామన్ గా ఉంటాయి. సో వీ కెన్ యూజ్ ఎవ్రీ ఇయర్ ఫ్లూ వ్యాక్సిన్ కొత్త వేరియంట్ వస్తుంది, కొత్త మోడల్ రిలీజ్ అవుతుంది. సో ఎవ్రీ ఇయర్ 1 shot ఈజ్ కంపల్సరీ ఫ్లూ వ్యాక్సిన్ కోసం. సో ఇమ్యూనిటీ బూస్ట్ చేసుకోవడానికి మన రెగ్యులర్ లైఫ్ స్టైల్ లో ఎలాంటి ఫుడ్ ని యాడ్ చేసుకోవాలి? సో ఫ్రూట్స్ అనేది కంపల్సరీ పార్ట్ ఆఫ్ ద డైట్. ఫ్రెష్ ఫ్రూట్స్ షుడ్ బి పార్ట్ ఆఫ్ డైట్, కంపల్సరీ తీసుకోవాలి. ఫ్రూట్స్, సీజనల్ ఫ్రూట్స్ ఆర్ మోర్ ఇంపార్టెంట్. ఏదో హైబ్రిడ్ ఫ్రూట్స్ అన్సీజనల్, ఇప్పుడు కూడా మ్యాంగోస్ దొరుకుతున్నాయి. మ్యాంగోస్ దొరుకుతుంది, వాటర్ మెలన్ వాట్ నాట్ సార్. అసలు ప్రతిదీ కూడా వాటర్ మెలన్ 24/7 అయిపోయింది. 24/7 సమ్మర్ లోనే ఉండేది అప్పట్లో అయితే. ఇప్పుడు అలా ఏం లేదు, రకరకాల కలర్లలో వచ్చేసింది వాటర్ మెలన్. అన్సీజనల్ ఫ్రూట్స్ కూడా వచ్చేస్తున్నాయి. మ్యాంగో ఈ చలికాలంలో మ్యాంగోస్ రావడం ఏంటి, ఐ వాస్ షాక్డ్. సో అట్లాంటివి తినకూడదు. సో సీజన్ లో దొరికే ఫ్రూట్స్, ఫ్రెష్ ఫ్రూట్స్ ఉంటాయి, నేచురల్ గా పండే ఫ్రూట్స్ ఉంటాయి. సో కాబట్టి వాటిని తీసుకోవాలి, కన్జ్యూమ్ చేయాలి. ప్లస్ ఫ్రెష్లీ కుక్డ్ ఫుడ్, వాట్ ఎవర్ అంటే మనం రైస్ మెయిన్ హ్యాబిటా లేకపోతే వీట్ మెయిన్ హ్యాబిటా అనేది పక్కన పెడితే అవన్నీ తీసుకోవచ్చు. కానీ ఫ్రెష్ గా అవైలబుల్ ఉండే కూరగాయల భోజనం ఎక్కువ చేయాలి. నాన్ వెజ్ యూ కెన్ గో 1 or 2 in a week, బట్ దట్ టు ఇన్ లిమిటెడ్ క్వాంటిటీ. ఇంకా స్పైసెస్ తక్కువ వేసుకోవాలి అంతే, ఉప్పు కారం తక్కువ వేసుకోవాలి అంతే. వీటి వల్ల మంచి హెల్త్ అనేది మెయింటైన్ చేసుకోవచ్చు. హెల్త్ కి ఇంకో ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే స్లీప్. స్లీప్ అందరు అంటారు సార్ చాలా ఇంపార్టెంట్ అని, అది ఎలా ఎఫెక్ట్ చేస్తుంది మన బాడీని? సో స్లీప్ అనేది చాలా ఇంపార్టెంట్ థింగ్, అది చాలా మంది నెగ్లెక్ట్ చేస్తారు. ఎస్పెషల్లీ ఇప్పుడు ఈ మొబైల్స్, ల్యాప్టాప్స్, ఈ మూవీస్ ఎక్కువ ఎంటర్టైన్మెంట్ ఎక్కువ అయిపోయేసరికి బ్లూ స్క్రీన్ షేరింగ్ ఇవన్నీ చూస్తున్నాం కదా. నైట్ పడుకునే టైంలో ఒకళ్ళు మొబైల్ చూసినా, టీవీ చూసినా అని కళ్ళకు వచ్చే నిద్ర కూడా చెడిపోతుంది. సో కాబట్టి ప్రొలాంగ్ అయిపోతుంది, పడుకునే టైం అనేది లాగ్ అయిపోతుంది. సో ఒక నార్మల్ అడల్ట్ పర్సన్ కి 7 to 8 hours ఆఫ్ స్లీప్ పర్ డే ఈజ్ ఎసెన్షియల్. తన బ్రెయిన్ యాక్టివ్గా ఉండడానికి, చురుగ్గా ఉండడానికి, ప్లస్ బాడీ హెల్తీగా ఉండడానికి కంటిన్యూస్ స్లీప్, నైట్ టైం కంటిన్యూస్ స్లీప్ అనేది కంపల్సరీ 7 to 8 hours ఉండాలి. సో నిద్ర లేకపోయినా కూడా మన బాడీలో చాలా చేంజెస్ వస్తాయి. సో ముఖ్యంగా ఎఫెక్ట్ అయ్యే ఏమై ఉంటుంది సార్? బ్రెయిన్ ఫస్ట్ ఎఫెక్ట్ అవుతుంది. ఫస్ట్ థింగ్ మీకు ఆలోచన శక్తి అనేది తగ్గిపోతుంది. ఇన్సైడ్ ఇంటూ థింగ్స్. ఇప్పుడు 7 to 8 hours పడుకునే అతను 4 to 5 hours పడుకున్నారు అనుకోండి, థింకింగ్ పవర్ అనేది తగ్గిపోతుంది. ఆ పర్సన్ చాలా నిద్రలో ఉంటాడు, డ్రౌజీగా ఉంటాడు పొద్దు అంతా, కాన్సన్ట్రేట్ చేయలేరు, వర్క్ మీద కాన్సన్ట్రేట్ చేయలేరు. బ్రెయిన్ విల్ బి ద ఫస్ట్ థింగ్. ఇంకొకటి హార్ట్ రేట్ అనేది పెరిగిపోతుంది. హార్ట్ రేట్ స్టెబిలిటీ ఉండదు. నిద్ర లేకపోయేసరికి మనకు బాడీలో సింపాథెటిక్ యాక్టివిటీ అనేది, సింపాథిక్ సిస్టమ్ ఓవర్ యాక్ట్ అయిపోతుంది. సో హార్ట్ రేట్ అనేది పెరుగుతుంది. హార్ట్ రేట్ పెరిగినప్పుడు ఏమవుతుందంటే పంపింగ్ ఎక్కువ అవుతుంది, హార్ట్ మీద ప్రెషర్ పెరగడము, బీపీ రావడము ఇలాంటివి జరుగుతాయి. కొంతమందిలో గురక ఉంటుంది. వాళ్ళు ఈవెన్ దో 7 to 8 hours పడుకున్నా ప్రాబ్లం ఉండే గురక ఉంటుందా? అంటే గురక ప్రాబ్లం అనేది సహజంగా మగవాళ్ళలో ఎక్కువ ఉంటుంది, ఆడవాళ్ళు కూడా వస్తుంది, కానీ ఉబగాయం ఉన్న వాళ్ళకి వస్తుంది.
అంటే చాలా వరకు నెగ్లెక్ట్ చేసేస్తారు కదా. అవును, అవును. గురక వస్తే వాళ్ళని చికాకు, పక్కన వాళ్ళకి చాలా చికాకు ఫస్ట్. అవును, అవును. కానీ వాళ్ళని వాళ్ళు గుర్తించుకొని పొరపాటున పక్కన వాళ్ళు చెప్పినా కూడా నార్మలే కదా, అది మనం ఎప్పటి నుండో చూస్తుందే కదా అని అనుకుంటారు. Hmm. దానివల్ల సివియర్ ఎఫెక్ట్స్ ఏమైనా ఉంటాయా? చాలా. గురక అనేది పెద్ద వ్యాధి యాక్చువల్లీ ఓ. చెప్పాలంటే. గురక అనేది మనం ఈజీ తీసుకోవడానికి లేదు. అయితే గురక ఇనిషియల్ స్టేజెస్‌లో వెల్లెలకాల పడుకుంటే వస్తుంది. ఓకే. సో వాళ్ళని ఏం చేస్తారంటే పక్కకు తిప్పి పడుకోమని చెప్పాలి. అవును. సైడ్ మీద పడుకుంటే గురక తగ్గుతుంది మ్మ్. ఇనిషియల్ స్టేజెస్‌లో. మ్మ్. కొంచెం తీవ్రత ఎక్కువైంది అనుకోండి, మ్మ్. పక్క మీద పడుకున్నా గురక వస్తుంది. అప్పుడు సివియర్ ఫార్మ్ ఆఫ్ గురక ఉన్నట్టు అర్థం. ఆ ఓకే. డిసీజ్ సివియర్ ఫార్మ్‌లో ఉన్నట్టు. ఓకే. సో కాబట్టి కన్సర్న్ ఫిజిషియన్ గాని, పల్మనాలజిస్ట్ గాని సంప్రదించి స్లీప్ స్టడీ అంటారు. అంటే ఎందుకు అలాగా వాళ్ళకి ఎలా అయితే వస్తుంది? ఇక్కడ థ్రోట్‌లో కొన్ని స్ట్రక్చర్స్ ఉంటాయి. ఓకే. యువిలా అని, ఓకే. ఎపిగ్లాటిస్ అని ఉంటాయి. ఓకే. సో నిద్రలో వాటి టోన్ అనేది పోతుంది. అచ్చా. సో అవి శ్వాసకోశకు అంటే శ్వాస తీసుకునే గొట్టానికి మ్మ్. టోన్ పోవడం వల్ల పడిపోతాయి అన్నట్టు, వెనక్కి పడిపోతాయి. యువిలా అని, ఎపిగ్లాటిస్ అని, అవి Okay. వెనక్కి పడిపోయేసరికి గాలి సరిగా పోదు, లోపలికి పోయింది బయటికి రాదు. సో అబ్స్ట్రక్షన్ అనేది వస్తుంది. దానివల్ల క్రియేట్ అయ్యి సడన్ గా నిద్ర బ్రేక్ అయిపోతుంది. ఇట్లా గాలి సడన్ గా ఎక్కువ తీసుకుంటారు, పెద్ద పెద్ద సౌండ్ తో గాలి తీసుకుంటారు. మ్మ్. సో అక్కడ ఏమవుతుందంటే మనకు తెలియకుండానే, మన అవగాహన లేకుండానే నిద్రలో బ్రేక్ వస్తుంది. ఓకే. మెలకు వస్తారు కానీ వాళ్ళకి తెలియదు. సో అట్లా స్లీప్ సైకిల్ అనేది డిస్ట్రిక్ట్ అవుతుంది. సో ఒక పర్సన్ 8 అవర్స్ పడుకున్నాడు అనుకోండి, తనకి గురక ఉందనుకోండి, మ్మ్. తను 8 అవర్స్ పడుకున్నట్టు లెక్క తీసుకోవద్దు. హీ మేబీ 4 అవర్సే ఉండొచ్చు. మ్మ్. అంటే సివియరిటీని బట్టి ఒక 1 మినిట్లో ఎన్నిసార్లు నిద్ర మెలకు వస్తుంది, ఓకే. బ్రేక్ అవుతుంది. మ్మ్. ఆప్నియా అంటారు. ఆప్నియా అంటే గాలి ఆగిపోవడం వల్ల నిద్ర అనేది మెలకు వస్తుంది. ఓకే. ఇట్లా నిద్ర సడన్ గా మెలకు వచ్చేసరికి ఏమవుతుందంటే హార్ట్ రేట్ అనేది పెరిగిపోతుంది, బీపీ పెరిగిపోతుంది, షూటప్ అవుతుంది, షుగర్ లెవెల్స్ సడన్ గా పెరుగుతాయి, బాడీలో కొన్ని హార్మోన్స్ రిలీజ్ అవుతాయి అన్నట్టు. వీటి వల్ల చేంజెస్ వస్తాయి. అయితే ఇది ఫ్రీక్వెంట్ గా జరగడం వల్ల, రాత్రి మొత్తం ఫ్రీక్వెంట్ గా జరగడం వల్ల ఈ షుగర్ లెవెల్స్ పైకి అవ్వడము, ఆ హార్మోన్స్ ఎక్కువ అవడము, బీపీ షూటప్ అవడము, ఇది ఒక వ్యాధి అన్నట్టు. సో కొంతమంది అంటారు, అది తెలీదు, మిస్కన్సెప్షన్ Yeah. లేదా ఏంటని, గురక ఉన్న వాళ్ళు ఉన్నట్టుండి బ్రీతింగ్ కూడా ఆగిపోతుందేమో ఆ సివియారిటీ పెరిగితే అని అంటూ ఉంటారు కొంతమంది. బ్రీతింగ్ కంప్లీట్ గా ఆగిపోదు, మ్మ్. కానీ ఆ మూమెంట్ లో బ్రీతింగ్ ఆగిపోతుంది. దాన్ని యాప్నియా అంటాం. సో ఓకే. యాప్నియా దానివల్లే నిద్ర సైకిల్ అనేది బ్రేక్ వస్తుంది. మ్మ్. మెలకులోకి వస్తాడు మ్మ్. పర్సన్, మెలకులోకి వచ్చేసి వెంటనే అంటే అవేర్నెస్ రాదు, ఓకే. మెలకులోకి వస్తాడు, నిద్ర సైకిల్ అనేది బ్రేక్ అయిపోతుంది, డిస్టర్బ్ మ్మ్. అయిపోతుంది. Got it. నిద్రలో స్టేజెస్ ఉంటాయి, ఆర్ఈఎం, ఎన్ఆర్ఈఎం, స్లీప్ సైకిల్స్ అని ఉంటాయి. మ్మ్. అవి పద్ధతిలో క్రమంలా వెళ్ళాలి. ఈ ఓకే. గురక వల్ల ఏమవుతుందంటే ఆ స్లీప్ సైకిల్ బ్రేక్ అయిపోతుంది. బ్రేక్ మ్మ్. అయిపోయేసరికి మొత్తం డిస్టర్బ్ అయిపోతుంది, ఓకే. మళ్ళీ స్టార్టింగ్ నుంచి వెళ్ళాలి. సో అట్లా 1 మినిట్లో ఎన్నిసార్లు అట్లా యాప్నిక్ స్పెల్స్ వస్తున్నాయి అనేది ఒక స్లీప్ స్టడీ చేస్తే తెలుస్తుంది. ఓకే. సో అది ఇంటికి వచ్చి స్లీప్ స్టడీ చేసే వాళ్ళు ఉంటారు, హాస్పిటల్లో స్లీప్ స్టడీ చేసే వాళ్ళు ఉంటారు. అచ్చా. అది చేస్తే సివియరిటీ ఎంత ఉందని తెలుస్తుంది. ఓకే. దానికి మనకి ట్రీట్మెంట్ మోడాలిటీస్ కూడా ఉన్నాయి. ఓకే. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద ఇన్ఫర్మేషన్. Yeah. సో చూసారు కదా, ఇది వాటి మన ఇంటర్వ్యూ. మళ్ళీ ఇంకొక మంచి ఇంటర్వ్యూతో మళ్ళీ మేము ఉంటాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండ్ కీప్ వాచింగ్ హిట్ టీవీ ఫర్ మోర్ అప్డేట్స్. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. అంతేకాదు, కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతి వారం 10 మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి 10,000 రూపాయలు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. Please download Hit TV app. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.